అందరికీ, వెల్కమ్ టు మై టీజీ మినీ వ్లాగ్స్. సమ్మర్ స్పెషల్ మామిడికాయ కవ్వాళ్ళ పులుసు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా మా విలేజ్ స్టైల్, మా నానమ్మ మా అమ్మమ్మ ఎలా చేస్తారో ఆ విధంగా ఆ స్టైల్లో మీకు నేను చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. దానికి ముందుగా కవ్వాళ్ళను క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ బుర్రను తీసేసి తోకను కూడా తీసేసి దానిపై ఉన్న పొట్టును కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయని ఇలా నిలువుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోసుకోవాలి. అలాగే కొత్తిమీరని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఒక 4 టమాటా పళ్ళను గుజ్జు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న కవ్వాళ్ళలోకి 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి కల్లుప్పుని వేసుకోవాలండి. అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కప్పుడు ఆయిల్ వేసుకోవాలి. అందులో ఫస్ట్ సగమే వేసుకోండి, మిగతా హాఫ్ పక్కన పెట్టుకోండి. ముందు వీటన్నిటినీ కూడా ముక్కలకి బాగా ఉప్పు, కారం, ఆయిల్ పట్టే విధంగా అయితే కలుపుకుందాము. ఇలా ఉప్పు, కారం, ఆయిల్ బాగా పట్టిన తరువాత ఇందులోకి నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, హాఫ్ కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలోని, పచ్చిమిరపకాయలోని ఘాటంతా కూడా వాటికి పట్టే విధంగా నీట్గా కలుపుకుందాము. మా సైడ్ అయితే చేపల పులుసుని ఇలానే పెట్టుకుంటారండి. ఇప్పటికీ కూడా మా నానమ్మ వాళ్ళు అయితే ఇలాగే పెట్టుకుంటారు. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా అందులో వేసేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి తినేయాలని. కానీ అప్పుడే కాదు, దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని నీట్గా చేత్తోనే రసం తీసుకుందాము. మనం ఇందులో మామిడికాయ వేస్తున్నప్పటికీ కొంచెం చింతపండు పులుపు అనేది వేయాలండి. అది మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గానే వేసుకుందాము. ఇప్పుడు తీసుకున్న చింతపండు గుజ్జిని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్లో అయితే వేసుకుందాము. కొంచెమే వేసుకుందామండి, ఎక్కువగా అవసరం లేదు. ముందుగా టమాటాలని మనం ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో వేసేసుకుందాము. వేసుకొని మరొకసారి నీట్గా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఒక ఉడుకు వచ్చిన తరువాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. అస్సలు గరిట పెట్టి తిప్పకండి. మీకు వీలైతే ఒక క్లాత్తో కుండను పట్టుకొని చుట్టూరే తిప్పుతూనైతే కలుపుకోండి. అంతేగాని గరిట మాత్రం పెట్టకండి. చూస్తున్నారు కదా పులుసు ఎంత బాగా మరుగుతుందో. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే విలేజ్ స్టైల్ మామిడికాయ కవ్వాళ్ళ పులుసు రెడీ అయిపోయినట్టుగా. టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. అన్నంలో వేసుకొని అలా తింటే వేరే లెవెల్ ఉంటుంది. ఈ పులుసునే మార్నింగ్ పెట్టేసుకొని ఈవినింగ్ తిన్నా బాగుంటుంది, లేక నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా అదిరిపోతుందండి, వేరే లెవెల్ ఉంటుంది. ఇంతవరకు నా వీడియో చూసారు కదండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.